హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇవాళ కుమిటి స్టవ్ పైన వంట చేశానన్నమాట. ఒకటి వచ్చేసి మిక్స్డ్ దాల్ రెసిపీ అండి, ఇంకోటి పులావ్ అండి, వెజిటేబుల్ పులావ్. మిక్స్డ్ దాల్ రెసిపీ అంటే 5 దాల్స్ తీసుకున్నానండి ఇందులో. అది మీకు రెడీమేడ్గా కూడా 5 దాల్స్ మిక్స్డ్ వస్తుంది. ఇదండి కందిపప్పు, పచ్చిశనగపప్పు, మసూర్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్ అండి, ఆ తర్వాత మినపప్పు, పొట్టు మినపప్పు అండి. ఈ 5 దాల్స్ తీసుకున్నాను అనమాట నేను. ఇది మిక్స్డ్ దాల్గా కూడా మీకు మార్కెట్లో దొరుకుతుందనమాట. నేను విడివిడిగా అన్నీ 1 1 1/2 స్పూన్ తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను అనమాట. పులావును మిక్స్డ్ దాల్ ఈ 2 రెసిపీస్ అండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాల్స్ వచ్చేసి అన్నీ రెడీగా పెట్టి కడిగి పెట్టుకున్నాను. వాష్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. 5 దాల్ కలిపి 5 దాల్స్ కలిపి 750 గ్రామ్స్ అవుతుందండి నాకు. 750 గ్రామ్స్ అవుతుంది. అది వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పులావ్కి కట్ చేసి పెట్టుకున్నాను. అడ్డంగా వచ్చేసి మిక్స్డ్ దాల్కి కట్ చేసి పెట్టుకున్నాను. నిలువుగా వచ్చేసి పులావ్కి కట్ చేసి పెట్టుకున్నానండి. పులావ్కి ఆలు, ఒక్క నిమిషం అండి, ఆయిల్ వేసుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. వేడవుతుందనమాట. వేడెక్కిన తర్వాత పులావ్కి వచ్చేసి క్యారెట్, ఆలు, పుదీనా, కొత్తిమీర, పట్టా, సాజీరా, లవంగాలు ఇవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మిక్స్డ్ దాల్ చూపిస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ కొంచెం పట్టా, సాజీరా, లవంగాలు, యాలకులు దంచుకున్నాను అనమాట. అది వేసుకుని బగారా ఆకు వేసుకున్నాను ఒక 2. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పూల్కాలోకి బాగుంటుంది, రైస్ పులావ్లోకైనా బాగుంటుంది. పూల్కాలో కాస్త నెయ్యి రాసుకుని కర్రీ ఈ దాల్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇంత వేసుకుంటున్నాను అనమాట. 750 గ్రామ్స్ అన్నీ కలిపి 750 గ్రామ్స్ అయింది. కలుపుకోవాలి బాగా. ఇది నాది చిన్న కుక్కర్ అండి. ఒక 1.5 లీటర్స్ పట్టే కుక్కర్ అనమాట. చాలా చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఇది మిక్స్డ్ దాల్ వాష్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ దాల్ వాష్ చేసి సోక్ చేసుకున్నానండి. ఒక 1 అవర్ అలా సోక్ చేసుకున్నాను నేను. ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను అనమాట. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకున్నానండి నేను. మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడరు, ఈసారి కొంచెం పర్లేదండి. డీజిల్ తెచ్చుకున్నామన్నమాట. డీజిల్తో వెలిగించుకున్నాము. కాకపోతే మా హస్బెండ్ హెల్ప్ చేశారు. అయినా కొంచెం పర్లేదు. జీలకర్ర పౌడర్ అండి ఇది. ధనియాలు, జీలకర్ర, మళ్ళీ ఇది వచ్చేసి టీ కాలాలండి, ఆశీర్వాద్ టీ కాలాలన్నమాట. ఇది ఓన్లీ కలర్ కోసమే, ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ కోసం వేసుకోవాలన్నమాట.
చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దాల్. చపాతీ పుల్కాలోకైనా, పులావ్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. 5 దాల్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. వాటర్ వేసుకోవాలండి. ఇంకా అన్నీ వేసేసుకున్నాము. ఇంకా కుక్కర్ క్లోజ్ చేసుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం ప్రాసెస్ ఉంటదండి. అది ఉడికిన తర్వాత చూద్దాము. బటర్ అండి. బటర్ వేసుకోవాలనమాట ఉడికిన తర్వాత. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత పెట్టుకొని నేను బటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. నాకు అంత కన్సిస్టెన్సీ చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పులావ్ అండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నవి క్యారెట్, ఆలు, మీకు ఇంకా కాలీఫ్లవర్, బీన్స్, మటర్ ఉంటే వేసుకోవచ్చండి. నేను ఆలు, క్యారెటే వేసుకున్నాననమాట ఇక్కడ. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆలు, క్యారెట్ వేసుకున్నాను. మీకు దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు అనమాట. ఇది మా బాల్కనీలో చేస్తున్నానండి నేను కుమ్మిటి స్టవ్ పైన. పట్టా, సాజీరా, లవంగాలు, యాలకులు దంచుకున్నానండి. దంచి పెట్టుకున్నానమాట. కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. అది వీడియో రాలేదు. తర్వాత బగారాకు, పట్టా, సాజీరా, లవంగాలు, యాలకులు దంచుకున్నవి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. నిలువుగా కట్ చేసుకున్నానమాట ఆనియన్స్. పులావ్‌కి ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి ఒక 150 గ్రామ్స్ తీసుకున్నానండి రైస్. 300 గ్రామ్స్ తీసుకున్నానండి రైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆలు, క్యారెట్ వేసుకుంటున్నానండి. ఆలు, క్యారెట్ వేసుకున్నాక కొంచెం కలిపాక పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలన్నమాట. సాఫ్ట్ ఐస్ థర్డ్ ఎపిసోడ్ కూడా చూయించానండి. సాఫ్ట్ ఐస్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక సాఫ్ట్ ఐ చూయించాను. ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్స్లో చెప్పమన్నాను. నా దగ్గర అవైలబిలిటీని బట్టి చెప్తానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానమాట వాటరు. ఎందుకంటే ఒకే స్టవ్ పైన చేసుకోవాలి కదా, కుమ్మిటి స్టవ్ పైన. అందుకని వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ ఇందులో వేసేస్తానమాట. త్వరగా అవ్వాలని చెప్పేసి నేను వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ పెట్టుకున్న వాటర్ అండి యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా వచ్చిందండి.
మరి చార్కోల్ స్టవ్ పైన చేసినందుకో ఏంటో గానీ పులావ్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. మిక్స్డ్ దాల్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. రైస్ వేసుకుంటున్నానండి. బాగా వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ అనమాట. ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉంది వాటర్. సో క్లోజ్ చేసుకోవడమే అండి. బాగా కలుపుకొని మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. టేస్టీ పులావ్ రెడీ అయిందండి కుమిటి స్టవ్ పైన. మీకు నచ్చితే క్రాఫ్ట్స్ అయినా కుకింగ్ అయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.